పవర్ కట్ ఉండొద్దు, గత ఏడాది కన్నా వినియోగం పెరిగింది, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి కొరత రావద్దు, సమ్మర్ ప్లాన్ యాక్షన్ రూపొందించాలి, కలెక్టర్ ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి, ఉన్నతాధికారుల ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి, 2 శాఖల అధికారులను సీఎం ఆదేశం. పవర్ కట్ ఉండొద్దు, గత ఏడాది కన్నా వినియోగం పెరిగింది. పవర్ కట్ అసలే ఉండొద్దు, ఎందుకంటే గత ఏడాది కన్నా ఈసారి పవర్ అంటే కరెంటు వినియోగం పెరిగింది. ముందుగానే వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడంతో గ్రామాలలో అయితే పట్టణాల్లో సైతం కూడా భారీ ఎత్తున పవర్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోయింది. దానికోసం అని చెప్పేసి చాలా ఇబ్బందులు రాబోతున్నాయి ముందు రోజుల్లో. అటువంటి ఏ ఇబ్బందులు రావద్దు. ఖచ్చితంగా వేసవిలో ఇప్పుడు ఎలాగైతే కరెంటు కంటిన్యూగా ఎలా వస్తుందో వేసవి ముందు రోజుల్లో కరెంటు కూడా అలాగే కంటిన్యూ చేయాలి. వాతావరణంలో మార్పులో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రావద్దు. కాబట్టి కరెంటు ఖచ్చితంగా కూడా నిర్విరామంగా కరెంటు కంటిన్యూ చేయాలి, కరెంటుని ఇవ్వాలి ప్రజలకి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఆ శాఖ వాళ్ళని. అదే క్రమంలో రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా తాగునీటి కొరత రావద్దు. ఎందుకంటే ఎండాకాలంలో నీరు అనేది చాలా ఇంపార్టెంట్ త్రాగడానికి. కాబట్టి తాగునీరు ఎటువంటి కొరత రావద్దు, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పేసి ముందుగానే ఆ శాఖల వారికి హెచ్చరించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ముందుగానే ఏదైనా ప్రణాళికలు చేసుకోండి, తర్వాత ఇబ్బంది పడొద్దు. ప్రజల దగ్గర ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత రావద్దు, ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావద్దు, ప్రజలకి కావాల్సిన అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకోండి అని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది కలెక్టర్లందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండొద్దని ఆ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటరియట్లో పంచాయతీరాజ్ శాఖ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ఈసారి వేసవి తీవ్రత ముందుగానే రావడంతో విద్యుత్ వినియోగదారుల్లో రాష్ట్రమంతా గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు నిరంతరాయంగా సరఫరా చేసిన శాఖ అధికారులకు సక్సెస్ చేశారని తెలిపారు. సమ్మర్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని కోరారు. జూన్ నెల వచ్చేంత వరకు స్థానికంగా ఏ అయితే నీటి వనరులు ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోండి, ఆ నీటి వనరులనే ఉపయోగించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులను కోరడం జరిగింది. అలాగే ఎప్పటికంటే ముందుగానే ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ కూడా బాగా గణనీయంగా వాడకం అనేది పెరిగింది. కాబట్టి విద్యుత్ శాఖను కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. విద్యుత్ చాలా ఇంపార్టెంట్. వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు ఉండకూడదు, ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకూడదు, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది అధికారులందరినీ కూడా.